హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రెసిపీ ఏంటో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో శిరీష గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే. అంటే మనం జనరల్ గా ఈ మామిడికాయ దొరికే సీజన్ లో చాలా రకాల పప్పులు అవి ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో ఇలా మామిడికాయ అలాగే ఆకుకూర కాంబినేషన్ లో అంటే పప్పు టైప్ లో ఏదైనా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మామిడికాయ పప్పు కాంబినేషన్లో అంటే ఆకుకూర యాడ్ చేసి అంటే ఇప్పుడు ఈ పాలకూర తోటకూర ఇలాంటివి వీటితో కాకుండా గంగవాయిల్ కూర అని కూడా వస్తూ ఉంటుంది, మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటుంది. సో కొంచెం మందంగా ఉంటుంది ఆకు, దగ్గర దగ్గర మనకు గలిజేరు ఆకు ఉంటుంది కదా, సో అలా ఉంటుంది. చాలా బాగా వస్తుంది, అంటే కొంచెం జిగురులా ఉండేసి చాలా బాగా వస్తుంది కాంబినేషన్ సెట్ అవుతుంది అనమాట. ఎస్. ఓకే ఓకే, మామిడి గంగవాయిల పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి గంగవాయిల పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు అరకప్పు, తరిగిన గంగవాయిల కూర 1 కప్పు, మామిడి తురుము అరకప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పప్పు ఉడికించి పెట్టాను. సో దాంట్లో కందిపప్పు, కొంచెం పసుపు, అలాగే పచ్చిమిరపకాయలండి. సో ఈ మూడుని కలిపేసి సో మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, ముందుగా అయితే రెడీ చేసి పెట్టేసాను. ఓకే రాజు. సో ఇక్కడ మనం అంటే ఆకుకూరతో పాటు ఉడికించామా దాన్ని? అలా కూడా కావాల్సి ఉడికించొచ్చా? ఉడికించవచ్చు, అంటే పప్పులోనే వేసేసుకోవచ్చు ఇది కూడా. ఎస్. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఈ 2 సరిపోతాయండి. సో పప్పులో మనకి ఎండుమిరపకాయలు ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. యాక్చువల్గా అంటే ఆ ఎండుమిర్చిలోకి కూడా పప్పు అంతా వెళ్ళినా అది టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి, ఎండుమిర్చి ఘాటు. ఇక్కడ కూడా కొద్దిగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో దీంట్లో గంగవాయిల్ ఆకుంది. ఇది చూడడానికి మనకు కొద్దిగా బచ్చలాకు ఆ టైప్ లోనే ఉంది కదా, ఆకు కొంచెం చిన్న చిన్నగానే. ఓకే, అదే అంటే ఆ టెక్స్చర్ కొద్దిగా జిగురుగా కొంచెం మందంగా అలాగే ఉంటుంది. సో ఇలా ఉంటుంది మనకు. సో మెంతి టైప్ లో అన్నమాట, కొంచెం ఆ షేప్ అనేది అలాగే వస్తుంది, కాకపోతే మందంగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ ఆకు కొంచెం ఉడకాలండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ మనం మామిడికాయ తురుము. సో మామిడికాయ మనకి ఎంత పులుపుగా ఉంది అది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి పప్పు క్వాంటిటీకి బట్టి. ఎస్. అలాగే సరిపడా ఉప్పు, కారం. సో పచ్చిమిరపకాయలు పప్పులో వేసుకున్నాం, ఇక్కడ కూడా కొంచెం వేసాం, చూసి వేసుకోవాలి. సో ఎలాగో మనకి మామిడికాయ ఉంటే కొంచెం పడుతుంది, ఆ పులుపు ఉప్పు కారము పడుతుంది బాగానే. ఎస్. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అండి. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, సో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఓకే. మనకి ఆకుకూర వేరే టేస్ట్ తెలుస్తుందా రాజు గారు? అంటే ఇలా చూస్తుంటే మనకి పాలకూర టైప్ లోనూ అలా ఉంది, టేస్ట్ తెలుస్తుందండి. టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సరిపోతుందండి.
సో చివరిగా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే పప్పు రెడీ. రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి వేడి వేడిగా మామిడి గంగవాయల పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి గంగవాయల పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పులో పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన గంగవాయల కూర వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము వేసి కాస్త మగ్గాక ముందుగా ఉడికించిన పప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి గంగవాయల పప్పు రెడీ.